వెనకాల ఉన్నవారంతా ముందుకు రావాలి. దయచేసి చాలా దూరంగా ఉన్నారు. దయచేసి కళాకారుల సోదరులందరూ కూడా వెనుకకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. దయచేసి వెనుక పక్కన ఉన్నటువంటి కార్యకర్త సోదరులందరూ కూడా తప్పు కళాకారులు అక్కడికి వెళ్ళండి. దయచేసి బాబు డోలు కళాకారులు ఆగాలా? దయచేసి డోలు కళాకారులు ఆగాలా? దయచేసి అందరూ కూడా వెనుకకు రావాలా? ఇక్కడ మన యొక్క రమేష్ ముందు దిగండి సార్. దయచేసి బాబు డోలు కళాకారులందరూ కూడా ఆగాల. దయచేసి ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మహిళా మతాలు బోనాలు తల్లులు బోనాలు ఆగండి. తల్లులు బోనాల తల్లులు జరిగింది. దయచేసి ఆగాల. దయచేసి అందరూ కూడా ఆగాల. దయచేసి సమయం లేదు. ఇక్కడే మాట్లాడతారు డోల్ కళాకారులు. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన దయచేసి డోలు కళాకారులు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. మా సహచరుడు తిరుగులేని శక్తిగా ఆనాడు వర్ధన్నపేట నుంచి అత్యధిక మెజార్టీతో వచ్చినటువంటి ఆరూరు రమేష్ గారికి అదృష్టం ప్రజల మధ్యలో ఉండేవాడిని, ప్రజల కాళ్లకు మొన్నుముతో పన్నుతో పీకేవాడిని. నీలాంటి వాడు ప్రజల మధ్యలో ఉండాలి తప్ప ప్రజలకు దూరంగా ఉండద్దని వరంగల్ జిల్లా ప్రజానికం అంతా కూడా ఆరూరు రమేష్ బతకరాని సార్ బీజేపీలకు గొప్ప మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి వరంగల్ పార్లమెంట్ ప్రజల మనోగతం మేరకు ఆరూరు రమేష్ గారు బీజేపీకి వచ్చాడు. ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పుష్కర్ సింగ్ ధామ్ గారు వచ్చిండు, పెద్దలు లక్ష్మణ్ గారు వచ్చిండు, ప్రేమేంద్ర రెడ్డి గారు వచ్చిండు, విజయరామారావు గారు వచ్చిండు, మురళీధర్ గౌడ్ గారు వచ్చిండు, మా రావు పద్మక్ వచ్చిండు. తరలి వచ్చిన కార్యకర్తలారా, బోనాలతో బతుకమ్మలతో ఒగ్గు పేరుతో తరలి వచ్చినండి మా కళాకారులందరికీ పేరు పైన నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే,
ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలప్పుడే ఇక్కడి ప్రజానికం అంతా కూడా ఒకటే మాట చెప్పిండ్రు, అయ్యా ఈ ఎన్నికల్లో మాకు నచ్చిన వాళ్లకు ఓటేస్తుండొచ్చు కాక, కానీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మోడీ గారికే మా ఓటు, కమలం పువ్వు గుర్తుకే మా ఓటు. ఢిల్లీలో ఉండవలసిందే బీజేపీ సర్కార్. నాయకులారా, మీరు మా ఇష్టాలలో తలదూర్చకండి, మా ఓటు మాత్రం మోడీ గారికి అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది యావత్ తెలంగాణ ప్రజలు. ఇవాళ వరంగల్ గట్టే ఉన్నది, పెద్దపల్లి గట్టే ఉన్నది, కరీంనగర్ గట్టే ఉన్నది, మల్లికార్జున గట్టే ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు, పరిగి నుంచి మొదలుపెట్టి భద్రాచలం వరకు అన్ని పట్టణాలు, అన్ని గ్రామాలు ఒకటే నినాదం, ఈ దఫా మోడీ సర్కార్, అబ్కీ బార్ ఫిర్ ఏక్ బార్. ఇదే నినాదం తప్ప ఇంకోటి లేదు. మన కాంగ్రెస్ పార్టీ ఛార్జ్ షీట్ రిలీజ్ చేసింది. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, ఛార్జ్ షీట్ రిలీజ్ చేయాల్సింది తెలంగాణ ప్రజలు మీ మీద బిడ్డ. భారతీయ జనతా పార్టీలో ఏం ఛార్జ్ షీట్ చేస్తావు? 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ లో అమాయకుల ప్రాణాలు కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. ఆనాడు దేశ బౌండరీలలో మన సైనికులు నిత్యం బాంబుల మోతల్లో బుల్లెట్లు గాయతో చనిపోయిన శవాలు మన పల్లెలకు వచ్చేది. ఇవాళ దాన్ని ఆపిన చరిత్ర. జమ్మూ అండ్ కాశ్మీర్ లో బుల్లెట్ల గాయాలు లేవు, బాంబుల మోతలు లేవు. జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్ లో భాగమని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. దానికైనా మీ ఛార్జ్ షీట్ 500 ఏళ్ల క్రితం కోల్పోయినా, 500 ఏళ్ల క్రితం కోల్పోయినా ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా రాముడు పుట్టిన అయోధ్యలో ఆలయాన్ని నిర్మాణం చేసి అతి తక్కువ కాలంలో దాన్ని అంకితం చేసి ప్రతి ఇంటికి అక్షింతలు పంపించి నా దేశం చల్లగుండాలని కోరినటువంటి మోడీ గారి మీద మీ ఛార్జ్ షీట్ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. పేదవాళ్ళకి సొంత ఇంటికి నెరవేర్చాలని ఆనాడు ప్రగల్భాలు పలికిన మీరు, కానీ దాన్ని ఆచరించి చూపించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. దేశం మొత్తంలో 4 కోట్ల పేద ప్రజలకి ఇల్లు కట్టించి పేదలకు సొంత ఇంటికి నెరవేర్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఛార్జ్ షీట్ పెట్టాల్సిందే. మీరు కేసీఆర్ మీద పెట్టి బిడ్డ 10 ఏళ్లు గడిచినా ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేరి డబుల్ బెడ్రూమ్ కట్టించి తింటా అని చెప్పినటువంటి కేసీఆర్ కేంద్రం ఇచ్చిన 2,53,000 ఇల్లు కూడా కట్టకుండా, కట్టిన ఇల్లు పంచకుండా పేదల కళ్ళల్లో మట్టి కొట్టిన సొంత ఇంటి కళ నెరవేర్చని కేసీఆర్ మీద ఛార్జ్ షీట్ బిడ్డ, మా మీద ఛార్జ్ షీట్ పెట్టదు. మా మీద ఏమని పెడతావు? బోఫోర్స్ స్కామ్ లేనందుక, ఇవాళ కోల్ స్కామ్ లేనందుక, 2G స్కామ్ లేనందుక వాళ్ళ కాలంలో కేంద్ర మంత్రులు స్వయంగా జైలుకు పేరు చరిత్ర మీది. ఇవాళ ఎక్కడ స్కాములు లేకుండా భారత ప్రజానికం గల్లెగరేసి మా దేశం మా నరేంద్ర మోడీ గారిని చెప్పేటువంటి దానికి ఇలా దేనికి ఛార్జ్ షీట్ పెట్టాలో చెప్పుకోవాలి. ఇవాళ భారతదేశంలో ఇవాళ కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి కచ్ వరకు భాషలు వేరైనా, సంస్కృతులు వేరైనా, సాంప్రదాయాలు వేరైనా ప్రతి భారతీయ బిడ్డ మామోడి అనే పరిస్థితి కొత్తగా రాలి బిడ్డ. నువ్వు తెలుసా, ఒకనాడు నా నరేంద్ర మోడీ గారికి అమెరికా వీసా రిజెక్ట్ చేసింది. ఒకనాడు నా అబ్దుల్ కలాం అమెరికా పోతే ఇవాళ అవమానపరిచింది. అమెరికా ఇవాళ మోడీ గారు అమెరికాకు పోతే రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికి
వాళ్ళ పార్లమెంట్ లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సెనేటర్లు, మన పార్లమెంట్ సభ్యులలో వాళ్ళ సెనేటర్లు లేచి 10 నిమిషాల పాటు సప్పట్లు కొట్టి జై మోడీ అన్నందుకు సాక్షి. ఇవాళ ఒకనాడు ప్రపంచంలో 2 దేశాలు శాసించేటివి, ఒకటి అమెరికా, రెండోది రష్యా. మన రష్యాకు ఉక్రెయిన్ యుద్ధం జరిగితే అక్కడ మన పిల్లలు మెడిసిన్స్ అవుతూ ఉంటారు. యుద్ధాన్ని ఇరు దేశాల అధ్యక్షులతో మాట్లాడి మా పిల్లలు అక్కడ చదువుకుంటారు, మా పిల్లల కోసం మా భారతీయ తల్లులు ఎదురు చూస్తూ ఉన్నారు, మీరు యుద్ధాన్ని ఆపండి, మా పిల్లలు తీసుకుపోతామని చెప్పి మెప్పించి ఒప్పించి యుద్ధాన్ని ఆపించి మన గాలి ఓటర్లని ఉక్రెయిన్ పంపించి మన పిల్లల్ని తీసుకొచ్చి దేశానికి అప్పచెప్పిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. దాన్ని చూసి ప్రపంచమే అప్పులపడ్డది. ఇతర దేశాల ప్రజలు కూడా మా పిల్లల్ని కూడా మా దేశానికి చేర్చమని కోరిన వ్యక్తి నరేంద్ర మోడీ అని చెప్పాలి చేస్తున్నా. దేనికి ఛార్జ్ షీట్? ఇవాళ నువ్వు పాలించినంత కాలం ఈ భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ బ్యాంకు దగ్గర తాకట్టు పెట్టబడింది. బంగారం కొనబెడితే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఇవాళ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు దగ్గర అప్పు తీసుకుంటే తప్ప రోడ్లు వేసే పరిస్థితి లేదు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. రేపు మళ్ళీ మోడీ గారు అధికారంగా వస్తే 3వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిద్దా అన్నటువంటి వ్యక్తి మీద షార్ట్ షీట్ పెడతావా? కాంగ్రెస్ పార్టీ నాయకులారా, గ్రామాలకు వస్తావా? చూద్దాం. ఇవాళ గ్రామాలలో ఎలిగే లైట్లు కావచ్చు, నడుస్తున్న సిమెంట్ రోడ్డు కావచ్చు, పారుతున్న మురికి కాలువలు కావచ్చు, కడుతున్న మహిళా సంఘ భవనాలు కావచ్చు, కడుతున్న గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు, ఇవాళ పెరుగుతున్న చెట్లు కావచ్చు, వీటన్నిటికి కూడా డబ్బులు పంపిస్తున్నది కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారు తప్ప 10 ఏళ్లలో కేసీఆర్ ఇచ్చిందేమీ లేదు. చివరికి గ్రామ పంచాయతీ సిబ్బందికి, నా మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే 15th ఫైనాన్స్ నిధులు వస్తే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మీరు అంటున్నారు, దానికోసం ఇలా మోడీ గారి మీద మీకు ఛార్జ్ షీట్ అంటున్నారు. తప్పకుండా ఛార్జ్ షీట్ 13వ తారీఖు నాడు తెలంగాణ ప్రజలు మీకు తప్పకుండా పెడతారని చెప్పి మనం చేస్తున్నాం. మీరు వరంగల్ ప్రజలు చాలా విజ్ఞులు, మీకు 5-6 విషయాలు గుర్తు చేసిపోతా. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు? నాకు ఓటేయండి, లోన్ తీసుకోండి, రైతులారా 2 లక్షల రూపాయలు రుణం తీసుకోండి. అందుకే ఇవాళ 2 లక్షల రూపాయల వరకు మీరు రుణం తీసుకోండి బ్యాంకు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు 4 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ గురించి దేవుడి మీద ప్రమాణం చేస్తున్నది తప్ప నీకు ఇచ్చే దమ్ముందా అని చెప్పి అడుగుతా ఉన్నా. నా రైతులు పండించే పంటకు 500 రూపాయల పోలీసు ఇస్తా అని చెప్పినావు, వస్తుందా రైతున్నారు అని చెప్పి అడుగుతున్నా. ఇవాళ పంటలు ఎండిపోయినాయి. మొట్టమొదటిసారిగా కరెంటు క్వాలిటీ కరెంటు లేక మోటార్లు కరెంట్ కాలిపోతా ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు మళ్ళీ పేలిపోతున్న మాట వాస్తవం అవునా కాదా మీరు చెప్పని చెప్పుకుంటాం. ఇవాళ చదువుకున్న ఆడపిల్లలకి, చదువుకుంటున్న ఆడపిల్లకి స్కూటీ ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇచ్చిండా? 2000 రూపాయల పెన్షన్ కావాలా 4000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? 4000 రూపాయల పెన్షన్ కావాలా 6000 ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలకు తోడుగా తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? ఇవాళ అంతేకాదు, చివరికి ప్రతి మహిళకి నెలకు జీతం లెక్క 2,500 రూపాయలు ఇస్తా అని ఇచ్చిండా? నా కొల్ల కుటుంబాలకి నేరుగా కొర్లు కాకుండా డబ్బులే ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? అంతేకాదు ఇవాళ గ్రామాలలో ఆటోలు నడుపుకునే వాళ్ళకి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు సంవత్సరానికి. ఇప్పటికి ఇయ్యలే. కూలీ చేసుకునే వాళ్ళకి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇప్పటికి ₹1 ఇయ్యలే. ఇవాళ నేను ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, చెప్తూ గొడవదు. ఒక్కడి మాత్రం సత్యం, మా తమ్ముడు చెప్పినట్టుగా
నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన తురుమ్ ఖాన్ అని చెప్పే కేసీఆర్, నంబర్ 1 అని చెప్పిన కేసీఆర్, సంపద కొదలని చెప్పిన కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేయడానికే గిరికీలు కొట్టిండు. రింగ్ రోడ్ అమ్ముకుంటే వచ్చిన పైసలు, హైదరాబాద్ లో భూములు అమ్ముకుంటున్న పైసలు తెచ్చిండు, బ్యాంకులకు కడితే వడ్డీకి సరిపోయింది తప్ప అసలు మాత్రం తేరలేదు కదా. నా నిరుద్యోగ యువకులకు ₹3,110 ఇస్తా అని చెప్పిండు. 5 ఏళ్లలో సాధ్యం కాలేదు. మరి దీనికే సాధ్యం కాకపోతే ₹1,00,000 కోట్ల విలువైన డబ్బులిచ్చే దమ్ము ఇవాళ రేవంత్ రెడ్డి లేదని చెప్పి మనం చెప్పట్లేదు, ఆయన చెప్పిండు. లంకె బిందెలు ఉన్నాయని చెప్పి వచ్చినా, ఇక్కడికి లంకె బిందెలు ఉన్నాయని చెప్పి వచ్చినా, కానీ ఖాళీ కుండలే మరిపోయినని చెప్తున్నాడు. ఎవరు చెప్తారు? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 5 దశాబ్దాలు దేశాన్ని పాలించింది మీ పార్టీ, 4 దశాబ్దాలు రాష్ట్రాన్ని పాలించింది ఈ పార్టీ. కానీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎట్లుందో నీకు చూడలేదా? తెలిసే ఇచ్చిన హామీలు. కేసీఆర్ ఒక సూది గారు చెప్పేది, సూది పోయిందట మేరైనది. సూది పోతే దేవుడా 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 సూది పోయింది చెప్తే 10 కొబ్బరికాయలు కొడతా అని చెప్పిందట. సూది ధర 6 పైసలు, కొబ్బరికాయ ధర ₹500. కానీ ఆ ఆయన అన్నాడట, దొరకనైతే దొరకని కొట్టేది అన్నాడట. గట్ల రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయితే అనుకోలేదు, ఈయనైతే ఇద్దాం తర్వాత చూద్దాం అనుకున్నాడు. కానీ 6 నెలలకే, ఇవాళ 4 నెలలు గడవక ముందే తెలంగాణ పల్లెల్లో ఒకటే అనుకున్నాడా, అరే మాటలైతే మాట్లాడండి కానీ డాల్బోల్ చేసింది, కానీ గోల్మాల్ చేసిండు. కానీ ఇంకా మళ్ళీ గోల్మాల్ చేయాల్సింది రేవంత్ రెడ్డి అని చెప్పి అనుకుంటున్నాను. ఇది ఒక్కటే ఇవాళ. అందుకనే ఇవాళ రేపు మీ అందరికి ఒకటే మాట, రేపు దేశములో బాంబు పేరును లేకుండా ఉండాలంటే, దేశములో టెర్రరిస్టుల తుపాకులు మోగకుండా ఉండాలంటే, సామాన్యులు క్షేమంగా ఉండాలనుకుంటే, పేదలకి సొంత ఇంటిగా నెరవేరాలంటే, మన పిల్లలకి ఉద్యోగాలు రావాలంటే, దేశ ప్రతిష్ట ప్రపంచ చిత్రపటం మీద ఎగరాలంటే మళ్ళీ మోడీ గారే ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశం అనుకుంటా ఉంది. ఇవాళ పార్టీ అనుకుంటలే, కార్యకర్తలు కాదు అనుకునేది. 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత అబ్కీ బార్ 400 పార్ అనే నినాదం ఇచ్చింది. ఇవాళ రమేష్ అనే ఒకటే చెప్పబోతున్నా, ఇవాళ ఇక్కడ అక్కడ కాదు, ఎక్కడికింతంత కదిలించినా ఇవాళ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న మా కార్యకర్తలకు, మా నాయకులకు మళ్ళొకసారి వరంగల్ గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండాగా వచ్చే ఆస్కారం ఉంది. నరేంద్ర మోడీ గారు మల్కాగిరిలో తొలి శంకారామం పూరించిందానే తెలంగాణ ప్రజలు ఒకటే అనుకున్నారు, ఈసారి మాత్రం మోడీ గారికి ఆశీర్వదించాలని చెప్పి అనుకున్నా ఉన్నారు. మొన్న అమిత్ షా గారు వచ్చిన మాట చెప్పాను, 12 సీట్ల పైబడి 17 సీట్లలో 12 సీట్ల పైబడి భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని చెప్పిండు. అది ఉత్తగా చెప్పింది కాదు, ఇవాళ సర్వే రిపోర్ట్ల ఆధారంగా చెప్పిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కేసీఆర్ లాగా డబ్బు సంచులని, మద్యం సీసాలను, గవర్నమెంట్ మెషినరీని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆయన గుర్తుండాలి, డబ్బు సంచులు, మద్యం సీసాలు, నీ డాల్బోలు మాటలు తెలంగాణ ప్రజల్ని నమ్మించలేవు. తెలంగాణ ప్రజలు చైతన్యానికి మారుపేరుగా ఉన్న వాళ్ళు. కాబట్టి రేపు 13వ తారీఖు నాడు జరిగేటువంటి ఎన్నికల్లో ఈసారి పాత గీసి పరిగీసి ఈసారి టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది జీరో వాల్యూ. నా ఇక్కడ లేదు, నా అక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏమంటుండే, నా హామీలన్నీ అమలు కావాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. 40 సీట్లు ఉన్నాడు ప్రధానమంత్రి అయితే 543 సీట్లవి, 543 సీట్లు, 280 రావాలి. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 280 సీట్లు పోటీ చేస్తలేదు. మరి పోటీ చేయని పార్టీ అధికారంకి వస్తుందా? ఒకవేళ వస్తే 40 సీట్లకు 45 సీట్లు వస్తాయి కావచ్చు, లేదా 30 సీట్లు వస్తాయి కావచ్చు.
35 సీట్లు వచ్చినా 40 సీట్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తుందా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, హామీలు అమలయ్యేది లేదు. కోపం మీద కేసీఆర్ మీద కోపంతో ఓట్లేసామని చెప్పి బాధపడతాం. రేపటి దిక్సూచి, రేపటి పార్లమెంట్ ఎన్నికలు, ఎల్లుండి జరిగేటువంటి వార్డు మెంబర్ల ఎన్నికలకు, సర్పంచ్ ఎన్నికలకు, ఎంపీటీసీ ఎన్నికలకు, జెడ్పీటీసీ ఎన్నికలకు, కౌన్సిలర్ ఎన్నికలకు, కార్పొరేషన్లకు నాంది పలికే ఎన్నికలు. భారతీయ జనతా పార్టీ ఈ ఎంపీ ఎన్నికల తర్వాత పట్టు పడుతుంది, జట్టు కడుతుంది. అన్ని ఎన్నికల్లో రేపు పోటీ చేస్తుంది. రేపు ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికలలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్లీ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి మీరందరూ కూడా ఐక్యంగా ముందుకు పోవాలని చెప్పి మనవి చేస్తూ, ఎర్రటి ఎండలో కూడా వేలాదిగా తరలి వచ్చి ఇవాళ రమేష్ గారిని ఆశీర్వదించినందుకు, వారికి గెలిపించాలని చెప్పి కథం తొక్కినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, ఆరూరు రమేష్ గారికి. రాజేందర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి మనందరం కూడా స్వాగతం తెలిపి, మనం ఆరూరు రమేష్ గారిని గెలిపించడం కొరకు ఏ విధంగా కష్టపడ్డామో మే 13 వరకు అదే కష్టపడి గెలిపిద్దామని తెలియజేస్తూ, అంబేద్కర్ స్టాచ్యూ వరకు నడవండి. అందరూ కొంచెం ముందుకు అంబేద్కర్ గారు ఆశయమే తను మెచ్చి కదిలిండు. అరటి జెండా